28 కు పూజ ఉంటుంది. ఓకే, 31 నాడు దర్బార్ ఉంటుంది. ఏంటి దర్బార్లో ఏ విషయాల మీద మీరు పిటిషన్ ఇస్తారు? గవర్నమెంట్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్, మన టెంపుల్ ప్రాబ్లమ్స్ కానీ. టెంపుల్ ప్రాబ్లమ్స్ అయినా మీకు తండాలో ఉన్న ప్రాబ్లమ్ మీ యొక్క మీ గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా ఉందా, అవి కూడా ఇస్తారా? సాల్వ్ అవుతున్నాయి. అంటే మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి పిటిషన్లు ఇస్తూ ఉన్నారు కదా, ప్రతి సంవత్సరం దర్బార్ జరుగుతుంది కదా, మీరు ఇచ్చినటువంటి పిటిషన్ల మీద సమస్యలు పరిష్కారం అయినాయా? ఏం కాలే. మరి కాని సందర్భంలో మరి మీరు మళ్ళీ ఎప్పుడైనా అడుగుతున్నారా, మరి ఈ సమస్య పరిష్కారం కాలేదు, మరి దీన్ని పరిష్కరించి మనం అడుగుతున్నారా? ఇప్పుడు మీ అంటే ఈ గిరిజన ప్రాంతాలలో మీ పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపిస్తున్నారా? స్కూల్ వసతి ఉందా? అందరు చదువుకుంటున్నారు? ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నారో? చదువుకున్న యువత ఉద్యోగాలు చేస్తున్నారు. మీ జీవనాధారం ఏంటి ఈ ప్రాంతంలో? వ్యవసాయం. అంటే అందరికీ వ్యవసాయ భూములు అనేటువంటి ఉన్నాయా? క్రాప్స్ అడగండి. మీరు ఏంటి, మీరు ఏ పంటలు పండిస్తారు? శనగలు, జొన్న, మొక్కలు పండిస్తారు. మీరు మెయిన్ గా ఏ భోజనం అనేటువంటిది తింటుంటారు? జొన్న రొట్టె. ఇంకా మక్కలు తింటారు. అంటే ఈ కూరగాయలు అలాంటివి పండిస్తారా? కూరగాయలు మీరే పండిస్తుంటారు. పప్పు దినుసులు అలాంటివి పండిస్తారు ఏమన్నా? పప్పులు వరి అన్నం తినరా? బియ్యం తినరా? మరి ఎక్కడ బియ్యం ఎక్కడ? మీరు ఇక్కడ పండించారు కదా, అంటే బయట నుంచి కొనుక్కుంటారా? రేషన్ బియ్యం వస్తాయా? ఎన్ని కిలోలు ఇస్తారు ఒక్కొక్క కుటుంబానికి? 5. ఒక మనిషికి 5 కిలోలు. మరి అది సరిపోతాయా? సరిపోవు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా మీరు అడవులలో దొరికేటటువంటి వస్తువుల్ని సేకరించుకోలేదు, వాటిని మీరు అమ్మేవారు, దాని మీద కొంత ఆదాయం వచ్చింది. అదేవిధంగా జంతువులు కనుక ఉంటే జంతువులను వేటాడి వాటి మాంసం అట్లాంటివి తినేవాళ్ళు. మరి ఇప్పుడు ఆ వేటాడడం అనేది ఉందా? లేదు అసలు. అంటే లేవా? జంతువులే లేవా? వేటాడు లేదు. మీరు ఏమన్నా మరి ఎట్లా ఏదైనా మాంసం ఏమన్నా తింటారా? అంటే చికెన్ అంటే ఏది? ఇప్పుడు మనకు సిటీలలో దొరికే చికెన్ ఇక్కడికి వచ్చేసాం. అంటే ఇప్పుడు మీరు కోళ్ళు పెంచుతారు, మేకలు పెంచుతారు, మీరు పెంచినయే మీరు తింటారు. అది వేటాడడం అనేటువంటిది అసలే ఎందుకు మొత్తం మానేసినారు వేటాడడం? మరి వేట అది చాలా బాగుంటది అని చెప్తుంటారు కదా, ఫారెస్ట్ ఇబ్బంది, అందుకు వరకు మీరు వేటాడడం లేదు. ఏంటి అసలు? అంటే మీరు అంటే భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఇప్పటికి కూడా మేము వస్తుంటే చూసినాము, చాలా చిన్న ఇండ్లు, ఇంకా అభివృద్ధి అనేది ఎక్కువ జరగలేదు. మరి మీరు అభివృద్ధిని కోరుకుంటున్నారా, లేకపోతే ఇందులోనే సంతృప్తి కోరుకుంటున్నారా? అభివృద్ధి కోరుకుంటున్నారా? సపోజ్ మీకు ఒక మంచి ఇల్లు కట్టించి మంచి స్కూల్స్ మంచిది ఇస్తే ఈ వృత్తి నుంచి మారాలని అనుకుంటున్నారా అనే అభిప్రాయం యువతలో కనబడుతున్నారు. అట్లా మారుతున్నారు ఎవరైనా వృత్తిపరంగా? వచ్చే తరాలకి మారుతున్నది. ఉద్యోగాలు చేయటము ఇలాంటివి. అంటే మామూలుగా మీరు ఇప్పుడు దగ్గరగా ఉన్నటువంటి టౌన్లకు కానీ సిటీకి కానీ, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, వెళ్తుంటారా మీరు ఎప్పుడన్నా? ఆదిలాబాద్ ఎందుకు వెళ్తారు? ఏ పని మీద వెళ్తారు? ఏదైనా కేసు ఉంటే. అట్లా కాకుండా ఇప్పుడు రాయ్ సెంటర్ ఉన్నాయి సార్. ఏంటి రాయ్ సెంటర్ అంటే? ఏంటి అవి రాయ్ సెంటర్? రాయ్ సెంటర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఐఎస్ మడవి తుకారాం సార్ ఉండేది సార్. అవును, ఆయన రాయ్ సెంటర్లో నిర్మించింది. నిర్మిస్తే అది పోలీస్ స్టేషన్ వరకు పోకుండా రాయ్ సెంటర్లన్నీ ఏదైనా గొడవ అయితే అక్కడనే సాల్వ్ చేయాలి, పరిష్కరించుకోవాలి. ఎందుకంటే మనకు డబ్బు లేదు అప్పుడు కాలంలో డబ్బులు లేకపోతే మనం సాల్వ్ చేసుకొని సాల్వ్ చేయాలని అట్లా నిర్మించింది రాయ్ సెంటర్.
రాయ్ సెంటర్ అంటే మరి ఆ సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే నడుస్తుంది ఆదిలాబాద్ ఏజెన్సీలో మొత్తం అదే నడుస్తుంది. అంతేనా?